చాలా మందికి ఏమనుకుంటారంటే శివాజీ మహారాజ్ అంటే ఏదో మహారాష్ట్ర మరాఠా ప్రాంతము లేకపోతే అటుపక్కన గుజరాత్ సూరత్ అవన్నీ అనుకుంటారు, లేకపోతే ఢిల్లీ వైపు వెళ్ళారు. అసలు దక్షిణ భారతదేశంలో తంజావూరు వరకు వెళ్ళారు. మన ద్వాదశ జ్యోతిర్లింగంలో ముఖ్యమైన ప్రదేశం శ్రీశైలం కూడా వెళ్ళారు వారు. శ్రీశైలం కూడా వెళ్ళారు. సో అక్కడ వెళ్ళి అంటే ఏమంటారంటే దీనికి విత్ ప్రూఫ్ చెప్పాలంటే ఏ రూట్ లో వెళ్ళారని చెప్పడం కష్టం, కానీ ఈ తుక్కుగూడ, అమంగల్, కల్వకుర్తి ఆ ప్రాంతం నుంచి శ్రీశైలంకి వెళ్ళారు. ఏ టైంలో ఛత్రపతి శివాజీ మహారాజు శ్రీశైలం వెళ్ళారు? హైదరాబాద్ కు వచ్చి ఇలా ఈ విధంగా వెళ్ళిపోయారా, లేకపోతే సపరేట్ గా శ్రీశైలం? ఇక్కడి నుంచి వచ్చి ఇటు నుంచి శ్రీశైలంకి వెళ్ళారు. సో శ్రీశైలం ఎందుకు వెళ్ళారంటే అక్కడ మనకి మల్లికార్జున స్వామి మల్లన్న ఆయన దర్శనం చేసుకుని ఆయన ఆశీర్వచనం తీసుకున్నారు. ఎందుకు తీసుకున్నారంటే ఇంకా తమిళనాడు వైపు కర్ణాటక వైపు వెళ్ళి రాజ్యాన్ని ఎక్స్పాండ్ చేయడం, దక్షిణ దిగ్విజయంగా ఉండడం కోసము వాళ్ళు అదొక యాత్ర చేశారు. తమిళనాడులో జింజీ ఫోర్ట్, తంజావూరు, వేలూరు ఈ ప్రాంతాలు ఈ దీంట్లన్నిటిని కూడా మరాఠా సామ్రాజ్యంలో కలిపారు.